వెళ్లిపోయిన ఒకనొక సందర్భంలో మళ్ళొక్కసారి నక్సల్ బరి నిప్పురవ్వ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళాకారుల్ని, తెలుగు రచయితల్ని అటువైపు తిప్పుకున్నది. సాధారణ ప్రజలు చేసిన పోరాటం, ఒక 9 మంది చేసిన త్యాగం, ఆదివాసులు చేసిన త్యాగం, పోరాటం ఈ మొత్తం దేశ రాజకీయ వ్యవస్థని కదలమార్చింది, ఒక్కసారి కుదుపు గురి చేసింది. ఆ క్రమంలో ఆలోచించిన కళాకారులు, రచయితలు విప్లవ రచయితల సంఘంగా రూపొంది ఈ 50 సంవత్సరాలుగా 1970 జూలై 4వ తారీఖు అంటే 1970 జూలై 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. జూలై 4వ తారీఖు దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు. ఆ రోజును ప్రామాణికంగా తీసుకొని విప్లవ రచయితల సంఘం ఈ హైదరాబాద్ లో ఏర్పాటైంది. ఈ 50 ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం నాటకంలోకి ప్రవేశించింది, కొత్త నాటకాలను తీసుకొచ్చింది, కథలోకి ప్రవేశించింది, కథ టెక్నిక్ని మార్చేసింది. కథ అంటే ఇలా రాయాలి. ఒక అల్లం రాజయ్య, తెలంగాణ నేల మీద నుంచి మొదలుపెట్టిన అల్లం రాజయ్య, అటువైపు నుంచి రావి శాస్త్రి, ఈనాటి కథా రచయితల వరకు మానవ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది. తాయమ్మ కరుణ, తాయమ్మ అనే ఒక కథ రాస్తే తాయమ్మ కరుణగా మారేటటువంటి ఒక సందర్భాన్ని ఎట్లా ఇస్తుంది కథా రచన, ఎట్లా ఇస్తుందంటే ఆ కథలో చెప్పిన వస్తువు మాత్రమే కాదు, చెప్పిన టెక్నిక్ వలన అది సాధ్యమవుతుంది. కనుక కథ అయినా, నాటకమైనా, నవల అయినా, పాట అయినా నిజానికి విప్లవ రచయితల సంఘం పాటలో చేసిన ప్రయోగాలు, విప్లవ రచయితల సంఘం అంటే మా వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు పాట గద్దరికైనా, గూడు అంజయ్యకైనా, గోరటి వెంకన్నకైనా, ఇప్పుడు పాట రాస్తున్న ఎవరికైనా సరే పాట ఇలా రాయాలి అని మా విప్లవ రచయితల సంఘానికి ఒక సైద్ధాంతిక ఆలోచన ఇచ్చిన శివసాగర్, మా విప్లవ రచయిత సంఘంలో భాగమైన చెరబండరాజు పాట ఎలా ఉండాలో, నర్రెండ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి వయ్యో నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి నీవు నరుడో భాస్కరుడా, కథనాలు దూక్కుదయ్యో నరుడో భాస్కరుడా, గొడ్డన్ను లేత బట్టి నరుడో భాస్కరుడా అని నరుడో భాస్కరుడు చాగంటి భాస్కర్ రావు నర్రెండ చెట్టును సాహిత్యంలోకి పట్టుకొచ్చిన చరిత్ర విప్లవ రచయితల సంఘానికి. చెరబండరాజు ఈ నేల మీద నాగరం సాగర్ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు నిర్మాణం కింద రక్త మాంసాలు ఒడిసిన, రక్తపు ముద్దలైపోయిన వేలాది మంది ప్రజలు, వారికి ఆ కాలువల కింద సెంటు భూమి కూడా లేదు. ఆ ప్రజలు ప్రాజెక్టులు కట్టినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో, స్త్రీ ఎవడిదిరో సంధ్యక్క ఉంది. ఇక్కడనే ఒక రూపకాన్ని మార్చి, దాన్ని ఒక రూపకంగా మార్చి కొండలు పగలేసినాం, బండలని చెండినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులను కట్టినాం, శ్రమ ఎవడిదిరో, స్త్రీ ఎవడిదిరో గేయ కవితని, వచన కవితని పాటలోకి తీసుకొచ్చి సాధికారికంగా పాటలో అనేక ప్రయోగాలు చేసి ఆ పాటని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన గద్దర్ మనందరికీ తెలుసు. కనుక సాహిత్య ప్రక్రియలంటే మునుపున్న సాహిత్య ప్రక్రియలు ఒక వర్గానికి అవసరం. కొత్త సాహిత్య ప్రక్రియలను తీసుకొచ్చి మునుపున్న సాహిత్య ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేసి కళల్ని, ఒగ్గు కథ ఇప్పుడు మా ముందు అరుణోదయ కళాకారులు ఒగ్గు కథ ప్రదర్శించారు. ఆ ఒగ్గు కథ లాంటి కళారూపాలు ఎన్నో తెలుగు సమాజంలోకి వచ్చాయి. వీటన్నిటిలో కృషి చేసిన విరసం ఇవాళ తక్షణంగా కళా సాహిత్య రంగాల్లో ఈ వర్గ పోరాటాన్ని 55 ఏళ్ల కింద ప్రారంభించింది, నడుపుతూ ఉన్నది, ఇంకా నడపవలసిన బాధ్యత ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా ఈ సమాజం ఇచ్చిన సవాళ్లను తీసుకుంటూనే, ఎదుర్కొంటూనే వర్గ పోరాటం అంటే ఏ రూపంలో ఉంటుంది? విప్లవ రచయితల సంఘం మా మేనిఫెస్టో రాసుకున్నట్లు కళా సాహిత్య రంగాల్లో మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని మేమక్కడ అప్లై చేస్తూ, అనుభవిస్తూ ఈ సమాజం ప్రగతిదాయకంగా మారడానికి, అత్యాచారాలు లేని సమాజంగా మారడానికి, అవమానాలు లేని సమాజంగా మారడానికి, అంటరానితనం లేని సమాజంగా మారడానికి, దోపిడీ లేని సమాజంగా మారడానికి, అందరికీ చదువు, నాణ్యమైన చదువు అందే సమాజంగా మారడానికి, మనుషులందరూ సుఖప్రదంగా జీవించే సమాజంగా మారడానికి, అందరికీ చేతి నిండా పని రావడానికి, కావలసిన భావజాలాన్ని క్రోధి చేయడానికి, ప్రజాస్వామిక విలువలు సమాజంలో క్రోధి కావడానికి మా ప్రయత్నం ఎంతో కొంత ఈ 55 ఏళ్లలో చేశాం, ఇక పూర్వం కూడా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీరందరూ విన్నందుకు ఎడ్సలిస్తూ ముగిస్తున్నాను.